దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. జ్ఞాపకాలు పదిలపరచబడేది ఎక్కడా? ప్రియులరా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. బాల్య జ్ఞాపకాలు అంటాం, అలాగే మరి స్కూల్ జ్ఞాపకాలు అంటాం, అలాగే పెళ్ళినాటి జ్ఞాపకాలు అంటాం, అలాగే పుట్టినరోజు జ్ఞాపకాలు అంటాం. ఇలా రకరకాల జ్ఞాపకాలు మన జీవితాల్లో ఉంటాయి. ఈ జ్ఞాపకాలలో కొన్ని మన మనసులో నిలిచిపోతాయి, కొన్నింటిని మనం భద్రపరుచుకోవాలి అనుకుంటాం. ఉదాహరణకు అన్నప్రాసన కార్యక్రమం, తొలిసారిగా పుట్టిన పాపో బాబు, ఆ రూపం మదిలో ఉండిపోవాలి, ఆ రూపం మదిలో ఉండిపోవాలి. అందుకే ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చే టక్కన పుట్టిన వెంటనే ఏం చేసేవాళ్ళు, వెంటనే ఏం చేస్తున్నారు, ఫోటోలు తీసేస్తున్నారు. పుట్టిన వెంటనే ఫోటోలు. ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, సెల్ ఫోన్లు లేవు. అప్పుడు ఒకటే ఒక అవకాశం, అన్నప్రాసన రోజు కెమెరామ్యాన్ని పిలిపించి ఫోటోలు తీయించి వీడియోలు తీయించి, ఆ రోజు క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు, వాటిని డెవలప్ చేయించి మిక్సింగ్ చేయించి దాన్ని ఒక చక్కగా పండగగా చేసుకునేవాళ్ళు, ఆ క్యాసెట్ని భద్రపరుచుకునేవాళ్ళు. తర్వాత పెళ్ళి, ఫోటోలు వీడియోలు భద్రపరుచుకుంటారు. ఇప్పుడు కూడా అంతే, ఏ చిన్న సన్నివేశాన్నైనా బంధించాలి ఫోటోల్లో వీడియోల్లో. ఇక పెళ్ళి గురించి మన వాళ్ళు చేసే తతంగం, మన వాళ్ళు పడే పాట్లు, మన వాళ్ళు చేసే రచ్చ చూస్తుంటే ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుంది. ఫోటోషూట్, వీడియో షూట్, పెళ్ళిలో ఆల్రెడీ ఫోటోషూటు వీడియో షూట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అట ప్రీ వెడ్డింగ్ షూట్ అట. ఏ షూటు? అంతకు ముందు, అంటే పెళ్ళికి ముందు తీసే వీడియో షూట్ అట. పెళ్ళిలో ఆల్రెడీ వీళ్ళిద్దరే కదా, పెళ్ళిలో ఆల్రెడీ వీడియోలు ఫోటోలు తీస్తారు కదా. కాదట, ప్రీ వెడ్డింగ్ షూట్ అట. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఏదో ఒక సినిమాలో హీరో హీరోయిన్ తీసుకున్న ఒక పాటను తీసుకొని ఒక మోడల్గా పెట్టుకొని, ఇప్పుడు ఆ హీరోయిన్ ఎలా పరిగెత్తిందో ఈ పెళ్లి కూతురు అలా పరిగెత్తాలి. హీరోయిన్ అంటే స్లిమ్గా ఉంది, అందంగా ఉంది, నాజుగ్గా ఉంది, పరిగెత్తుంది. మరి ఈ డ్రమ్ ఏంటి ఇలా పరిగెత్తుంది? సెట్ అవ్వటం లేదు అనుకోదు, తనకు తాను ఎలా ఫీల్ అవుతుంది హీరోయిన్. మరి వీడు, ఆ హీరో మంచి సిక్స్ ప్యాక్తో ఉంటాడు, వాడు ఏం చేసినా బాగుంటుంది, కానీ వీడు ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ వేసుకుని ఉంటాడు, వీడు ఒక పేడ తట్టలా ఉంటాడు. ఏమండి, ఆ పార్కుల్లో, ఆ బీచ్ల్లో, ఏమండి రకరకాల స్టిల్స్, అటు పరిగెత్తడమో ఇటు పరిగెత్తడమో, ఈ స్టిల్ ఇవ్వడం ఆ స్టిల్ ఇవ్వడం పర్వాలేదు. ఈ మధ్యకాలంలో మరీ వల్గారిటీ ఎక్కువైపోయి ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేస్తూ, ఏం చేయకూడదు అవి చేస్తూ, పెళ్ళికి ముందు సరే వీళ్ళేందా ఆ వీడియో చేసేసి బెడ్రూమ్లో వాళ్ళు పర్సనల్గా చూసుకొని ఆనందిస్తారంటే కాదట. పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళి మంటపంలో ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వీళ్ళు చేసిన ఈ దరిద్రం అంతా ఇప్పుడు టోటల్గా ఎవరు చూడాలి? పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చూడాలి. ఏంటిది? ప్రీ వెడ్డింగ్ షూట్ అట. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉండేవో మీకు తెలుసు. పెళ్ళిలో ప్రారంభం నుంచి చివరి వరకు తలెత్తకుండా కూర్చున్న అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి పెళ్లి కూతురని తెలిసిపోద్ది ఎవరికైనా. ఇప్పుడు అదేమీ లేదు. పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి పెళ్లి కూతురు లేచి డ్యాన్స్ చేస్తుంది. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తాపా, సిగ్గుపడడం లేదు, ఎగురుతుంది డ్యాన్సు. ఖచ్చితంగా ఉండాలట పాట, డ్యాన్సు. కొంతమంది పెళ్లి కూతురులు ఎంట్రీలు ఎలా ఉన్నాయో తెలుసు, డబ్బు ఎక్కువైన వాళ్ళందరికీ ఇవి ఎక్కువండి. మనం కాస్త పేదవాళ్ళం కదండి, పల్లెటూరు కదండి, పర్లేదు.
కానీ డబ్బు ఎక్కువైపోయిన సిటీలో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, వాళ్ళ ఎంట్రీ సినిమా వాళ్ళని డ్యాన్స్ ట్రూప్ను పెడుతున్నారు. వాళ్ళ మధ్య ఈ హీరోయిన్ ఎంట్రీ, ఈవిడ కూడా డ్యాన్స్ వేస్తూ వస్తుంది, తల వంచుకొని ఒడిగంటి బియ్యం కట్టుకొని ముసుగు వేసుకొని నెమ్మదిగా అడుగు వేసుకుంటూ అటొకళ్ళు ఇటొకళ్ళు పడిపోతుందేమో అన్నట్టు పట్టుకొని అదంతా పాత పచ్చడే, చింతకాయ పచ్చడే. ఇప్పుడు ఏం ఎగురుతూ రావాలి. ఎంతటితో అయిపోలేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి మొన్న ఒక వీడియోలో చూశానంటే అత్త ఎగురుతుంది. ఎవరో పెళ్లి కూతురు తల్లి పందిలా ఉండి అత్తను చూసి షాక్ అయిన అల్లుడు, అది తమ్మనైలు. ఏంటిది అని అంటే ఈ జ్ఞాపకాలు మాకెప్పటికీ నిలిచిపోవాలి, ఈ ఆనంద జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ నిలిచిపోవాలి. ఇదేనా? ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయా? ఆ వీడియో పాడవుతుంది, ఆ ఫోటోలు పాడవుతాయి. ఆ ఫోటో ఆల్బమ్ 50,000 ఆ వీడియో క్యాసెట్ మొత్తం ప్రోగ్రామ్ ₹1,00,000 చేసేవాళ్ళు ఉన్నారు. వీడియో ఫోటోషూట్. ఎందుకు ఈ బాధ అంటే ఆ జ్ఞాపకాలు ఉండిపోవాలి అంటున్నాడు. రైట్. ఎవరి దగ్గర ఉండిపోవాలి? మనుషుల దగ్గర. రైట్. మరికొంతమంది ఏమంటారు తెలుసండి, పెళ్లి చేసేవాళ్ళు ఏమంటారు తెలుసండి, ఏమండి 10 తరాలు ఈ పెళ్లి గురించి, మా అమ్మాయి పెళ్లి గురించి 10 తరాలు చెప్పుకోవాలి. ఎన్ని తరాలు? 10 తరాలు చెప్పుకోవాలి. ₹1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు తెలుసా పెళ్ళికి. ₹1,00,000. మనం అంత ఖర్చు పెట్టకపోయినా మనం కూడా అదే స్థాయిలో ఉన్నాం. ఒక్కొక్కడు ₹1,00,000 ఖర్చు పెడతాడు. ఎందుకంటే 10 తరాలు. పిచ్చి పట్టేసింది, పిచ్చి. మరొకడు ఏం చేస్తాడు తెలుసా అండి, ఇదిగో ఈ మా జ్ఞాపకాలు మేము, ఇదిగో ఈ ఫోటోలు వీడియోలు ఇవి కాదు, మా జ్ఞాపకాలు మేము చూసుకోవడం కాదు, అసలు ప్రపంచ మనుషుల మధ్యలో మేము జ్ఞాపకం ఉండిపోవాలి, ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏదో రికార్డు కొట్టి ప్రజల గుండెల్లో ఉండిపోవాలి, నిలిచిపోవాలి శాశ్వతంగా అని ప్రయాసపడుతున్నారు. ఏంటి ప్రజల గుండెల్లో ఉండిపోతారా శాశ్వతంగా? దానికోసం ఎన్ని ప్రయాసాలు. ఒకడు కొండ మీద నుంచి దూకుతాడు, ఒకడేమో రైలు కింద నుంచి వెళతాడు, ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని చూశానండి, ఈ 2 జడలతో లారీని లాగుతుంది. ఒకడు పంటితో లారీని లాగేస్తున్నాడు, తాడుతో పాటు తాడు కట్టేసి. ఎందుకు ఈ ప్రయాస అంటే ఏదో ప్రజలలో నిలిచిపోవాలి, గుర్తులు, జ్ఞాపకాలు, రికార్డ్స్ అంటారు. ఆలోచించండి. ఇక మరికొంతమంది ఎంచుకున్న పద్ధతి ఏంటో తెలుసండి, విగ్రహాలు. మా నాయకుడు ప్రజల్లో నిలిచిపోవాలని వీధిన విగ్రహాలు కొందరు. మరికొంతమంది బిఎస్పి మాయావతి, మీలో చాలామంది తెలుసు అనుకుంటున్నాను. ఎంతమంది తెలుసండి బిఎస్పి మాయావతి? ఆమె ఇంకా చచ్చిపోలేదు. సహజంగా విగ్రహం చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు, కానీ ఆమె నేను చచ్చిపోయిన తర్వాత ఎవరు విగ్రహం పెట్టరేమో అనుకుందేమో. ఆవిడే విగ్రహాన్ని తయారు చేయించేసి ఆ రాష్ట్రంలో మొత్తం పెట్టేసింది బిఎస్పి మాయావతి. వీధిన పెట్టేసింది. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే ఏదో ఒక విధంగా జ్ఞాపకాలు, ఏదో ఒక విధంగా మన గుర్తులు ఈ లోకంలో ప్రజల మధ్య, మనుషుల మధ్య ఉండాలని తాపత్రయపడుతున్నాం. నువ్వు అనుకున్నవి రైటేనా? నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా? చూద్దాం. ఫోటోలు, వీడియోలు ఇవి ఎల్లకాలం ఉండవండి, పోతాయి. తర్వాత ప్రజలు ఎవరో గుర్తుపెట్టుకోవాలని రికార్డులని, ఏదో రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వీటి కోసం ప్రయాసపడుతున్నారు చాలామంది. ఏమండి, ఒక రికార్డు మరొకడు వచ్చి దాన్ని చెరిపేస్తాడండి. సచిన్ టెండూల్కర్ రికార్డు విరాట్ కోహ్లీ వచ్చి చెరిపేశాడు. విరాట్ కోహ్లీ రికార్డు తర్వాత ఇంకెవడో వచ్చి చెరిపేస్తాడు. తర్వాత ఎవడు గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి? ఎవరు గుర్తుపెట్టుకోడు. ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఏంటి, గుర్తు పెట్టుకోకపోతే ఏంటి, ప్రజల మధ్య రికార్డు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఎందుకు మనుషులు ప్రయాసపడుతున్నారో తెలియదు. ఇకపోతే రాజశేఖర్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, జగన్ గారి తండ్రి. ఆయన ఈ భూమి మీద బ్రతికున్న కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం అనే ఒక ప్రోగ్రాం పెట్టాడండి. జలయజ్ఞం అంటే ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలి. ప్రతిపక్షాల వాళ్ళు అడిగారు, ఏమంటే చాలా ఖర్చు అయిపోతుంది కదా, మీరు దీనిలో మీరు అవినీతికి పాల్పడుతున్నారు,
మీరు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అని రాజా కరప్షన్ అనేటువంటి ఒక బుక్ కూడా రాశారు వాళ్ళు. అలాగే సొంత పార్టీ వాళ్ళు కూడా వద్దండి, ఈ జలయజ్ఞం ఇవన్నీ వద్దు, ఈ ప్రాజెక్టులు వద్దు, చాలా ఖర్చు అన్నారు. ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించిన, సొంత పార్టీ వాళ్ళు వద్దన్న, వినకుండా మొండిగా ఆ ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడిగితే అన్నాడండి, ఒక మీడియా వాళ్ళు అడిగారు, ఒక టీవీ ఛానల్లో యాంకర్ అడిగాడు. ఆ ఛానల్కి చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి, నేను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు వెళ్ళినప్పుడు ఈ రెండు జిల్లాలలో సర్ ఆర్థర్ కాటన్ దొర ఆయన విగ్రహాలు వీధి వీధిన ఉన్నాయి. సహజంగా దేవుడి విగ్రహాలు పెట్టుకుంటారు, రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టుకుంటారు. ఇటు దేవుడి విగ్రహాలు కాకుండా అటు రాజకీయ నాయకుల విగ్రహాలు కాకుండా అసలు మన భారతీయుడు కానీ ఒక కాటన్ దొర విగ్రహాలు వాళ్ళు అంతగా ఆరాధిస్తున్నారు విగ్రహాలు పెట్టుకొని. ఎందుకు అని అంటే 1834కు ముందు భయంకరమైన పరిస్థితులు ఉండేవి ఆ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో. ఎందుకంటే గోదావరి నదిపై ఎటువంటి ఆనకట్ట లేదు. అది వరదొస్తే మొత్తం 2 జిల్లాలను ముంచుకుంటూ వెళ్ళిపోయేది. లేకపోతే కరువుతో అల్లాడిపోయేవాళ్ళు. ఏదైనా అతివృష్టి లేదా అనావృష్టి దొరికేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కాటన్ ద్వారా ఇంగ్లీష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టాడు. ఆ ఆనకట్ట కట్టిన తర్వాతే ఈ 2 జిల్లాలు సస్యశ్యామలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనడానికి ఆ 2 జిల్లాలు కారణమయ్యాయి. విస్తారంగా పంట పండుతుంది. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ డిస్టిక్లు ఏవి అంటే ఆ 2, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి. అంటే బాగా ధనవంతులు ఉన్నటువంటి జిల్లాలు అవి. దీనంతటికీ కారణం ఎవరు? కాటన్ దొర ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు. అందుకే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు నా టార్గెట్ కూడా ఏంటంటే కాటన్ దొరలాగా నేను కూడా ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో ఉండిపోవాలి. ఏమండి, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. వాళ్ళ నాన్న చూసి నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నా, ముసలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఏమంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అందరికీ విద్యార్థులకి అమ్మఒడి అని అవన్నీ ఇవన్నీ ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ఎందుకు చేస్తున్నారంటే నాదొకటే టార్గెట్. నేను పోయిన తర్వాత ప్రతి ఇంట్లో మా నాయన ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి, నాకు అదే చాలు. అంటే నన్ను ఎప్పటికీ ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా అవన్నీ సంభవిస్తాయా, జరుగుతాయంటే చూశారుగా ఎలక్షన్స్లో ఏం జరిగిందో. చచ్చిపోయిన తర్వాత శాశ్వతంగా నా ఫోటో మీ ఇళ్లల్లో పెట్టుకోవాలని అనుకున్నాడు. కానీ 5 ఏళ్లలోనే ప్రజలు ఏం చేశారు? ఇంటికి పంపించేశారు, ఓడించేశారు. ఎందుకు ఇలా జరిగింది? చాలామంది ఈవీఎంలు తప్పండి, లేదంటే అదండి ఇదండి ఏదేదో అంటున్నారు. అయి ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన కారణం ఏంటో తెలుసా అండి? ఎలక్షన్ రిజల్ట్కి 2 రోజుల ముందండి అనిల్ కుమార్ గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆయన అడిగాడండి నన్ను, ఏమవుతుంది రిజల్ట్, ఏమవుతుంది అనుకుంటున్నావు, ఎవరు గెలుస్తారు ఆంధ్రాలో అంటే నేను అన్నాను, ఆయన బాగానే చేశాడు, గెలవాలి, కానీ నాకు ఒక చోట డౌట్ కొడుతుందన్నాను. ఏంటి డౌట్ అంటే ప్రజలు మంచివాళ్ళు కాదు. ప్రజలెవరు? మనుషులు మంచివాళ్ళు కాదు. అందున బైబిల్ ఏం చెప్పింది? 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి వేగంగా. 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. అంత్యదినములలో, ఈ దినాలు అంత్యదినాలే, మరి ఈ అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని జ్ఞాపకం చేసుకో. ఏలయనగా మనుష్యులెవరు? స్వార్థప్రియులు. మనుషులు స్వార్థం అండి. ముసలి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చాడు కదండి. మా మనవడో, మా కొడుకు, మా పెద్ద కొడుకు ఓడిపోయిన తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు 2 ముసలి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నారు, అమ్మా మీకు బాగా డబ్బులు ఇచ్చాడు కదా, మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచాడు, మీరు అందరూ ఆయనకి వేసారేంటి ఓట్లు, జగన్ ఆల్రెడీ మీ అందరికీ డబ్బులు ఇచ్చాడు కదా అంటే ఆ ముసలి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? మొన్న వెరీ రీసెంట్ రిజల్ట్ వచ్చాక ఆయనండి ముందు ఒక 2000 ఇచ్చాడండి, తర్వాత 2500 ఇచ్చాడండి, తర్వాత 3000 ఇచ్చాడండి, తర్వాత ఇలా విడతలకి ఇచ్చాడు, ఈయన ఒకేసారి 4000 ఇస్తానన్నాడుగా. ఇచ్చాడన్న కృతజ్ఞత ఉందా? ఏమైనా ఉందా?
స్వార్థపరులు. ఇస్తే తీసుకుంటారు, మర్చిపోతారు. 4 ఏళ్ళు ఇస్తానన్నాడు, వేసేస్తామన్నారు. ఇంకా చదవండి ఏమన్నాడు, మనుషులు ఎవరట, అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరట, మనుష్యులు కృతజ్ఞత లేనివారు. ఇలాంటి మనుషుల మధ్య నువ్వు నిలిచిపోవాలి, జ్ఞాపకాలు ఉండిపోవాలి. ఏదో ఒక 20,000 రూపాయలు చీరగట్టుకొని ప్రజల మధ్యకి వెళితే వాళ్ళు నన్ను గుర్తుంచుకుంటారని నువ్వు అనుకుంటావు. నీ ముందు బాగానే ఉంటారు, వెనకేమంటారు, దీనికంటే ఆ డ్రమ్ముకి కట్టడమే బాగుంటుంది అంటారు. తెలుసా, చీర అందం పోయిందంటారు. నువ్వేమనుకుంటావు, పొంగిపోతారు వాళ్ళు, నేను పెద్ద హీరోయిన్లా ఉందనుకుంటున్నాను అని అంటారు అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, 1 కోటి రూపాయలు పెట్టి భోజనాలు పెట్టినా, అన్ని ఐటమ్స్ బాగున్నా, ఒక ఐటెం చెడిపోయింది అనుకోండి, ఒక స్వీటే చెడిపోయింది అనుకోండి, స్వీట్ ఏంది ఎలా ఉంది అంటాడు. మిగతావన్నీ బాగున్నాయి కదా, మాట్లాడ్డా. ఏది చెడిపోయిందో దాని గురించే మాట్లాడతాడు. నువ్వు చేసిన మేలు, నీ గొప్పతనం, నీ జ్ఞాపకాలు మనుషుల మధ్య నిలిచిపోవాలని నువ్వు పడే ప్రయాస వృధా. ఏంటి, శాశ్వతంగా నీ ఫోటో అందరి ఇళ్లలో ఉండిపోవాలా? నీకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, జగన్. ఎవరో తెలుసా? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ. నా చిన్ననాడు ఒక 25 ఏళ్ల వెనక్కి, లేదా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే, ప్రతి వీధిలో సిల్వర్ పెయింట్తోనో ఎర్రటి పెయింట్తోనో చక్కటి అందంగా ఏమండి కళ్ళజోడు కర్ర పట్టుకొని ప్రతి వీధిలో కనపడేది ఆ పెద్ద ఆయన ఫోటో. ఎవరైనా ఇప్పుడు వెళ్ళి చూడండి, వీధుల్లో ఉన్నాడేమో, కనబడుతున్నాడా? దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడి కంటే గొప్పవాడేం కాదుగా జగన్. అలాంటి మహనీయుడిని కనబడకుండా చేసుకున్న మనుషులు వీళ్ళు, తెలుసా మీకు? అలాంటి వాడినే కనబడకుండా చేశారు. ఇక వీళ్ళ స్వార్థం ఏంటో చెప్పనా? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, గాంధీజీ అంటే పడదు వీళ్ళకి. ప్రజల్లో నుండి ఒకేసారి తీసేస్తే గొడవలు అవుతాయి అనుకున్నారేమో, కొంచెంగా డిలీట్ చేద్దాం, కొంచెంగా ప్రజల్లోంచి తీసేద్దామని స్వచ్ఛ భారత్ గురించి రాసేటప్పుడు గాంధీజీ ఫుల్ మొహం వేయరండి, కళ్ళజోడు ఒకటి పెట్టారు. ఈ కళ్ళజోడు ఏంటి అంటే, కళ్ళజోడు ఉంటే ఎవరున్నారనుకోవాలి మనం? ఏం ఫుల్ ముఖం వేయొచ్చుగా. తీసేసే విధానం అది, ప్రజల్లో హృదయాల్లో నుండి తీసేసే విధానం. తర్వాత కర్ర వేస్తారేమో. ఎవరనుకోవాలి కర్ర అంటే? మనం కూడా ఆట అయిపోయాలండి. యేసుప్రభు శిలువ మీద యేసుక్రీస్తు కనపడేవాడు ఒకప్పుడు. ఇప్పుడు యేసుప్రభు కనపట్ల, ఒక సున్నీ కనపడుతుంది శిలువుకి. శిలువుకి చున్నీ ఏంటి? శిలువు మీద చున్నీ ఏంటి? ఏమనుకోవాలి శిలువు మీద చున్నీ? చున్నీ వేస్తారు కదండి. ఏంటి శిలువుకి ఆ చున్నీకి సంబంధం? నాకు అర్థం కాల. మీకేమైనా అర్థమైతే చెప్పండి. అంటే మేము వేసుకోగానే యేసుప్రభుకి శిలువుకి వేసేస్తామంటారా? ఈ మధ్యకాలంలో స్త్రీలకి చున్నీలు ఉండట్లేదు. అంటే ట్రెండ్. వీళ్ళు మానేసి సిలువకి వేసినట్టున్నారు. గాంధీజీని కనుమరుగు చేసే కుట్రది. ముఖం పూర్తిగా పెట్టలా, ఆ నోట్ల మీద కూడా నెమ్మదిగా తీసేస్తారులేండి. ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలకి గాంధీ అంటే ఎవరో గుర్తుపట్టే పరిస్థితి లేదు. 100 ఏళ్ళు గడవక ముందే మహాత్మా గాంధీ రూపం చెరిగిపోతుంది మనుషుల హృదయాల్లో. రాజశేఖర్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నారా? తగలబెడుతున్నారు, పగలగొడుతున్నారు విగ్రహాలు. మనుషులు ఎవరో తెలుసా? స్వార్థప్రియులు, కృతజ్ఞత లేనివారు. ఇలాంటి మనుషుల మధ్య నీ జ్ఞాపకాలా ఎక్కడ నిలుస్తాయండి? ఎక్కడ నిలుస్తాయి? అంతవరకు ఎందుకంటే ఎవరండి గుర్తుపెట్టుకుంటారు? ఎవరు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు గుర్తుపెట్టుకోవాలి? ఎవరో ఏదో సాధించారని గుర్తుపెట్టుకోవాలా? రికార్డులు సాధించారు. ఎవరో పరిపాలన చేశారని గుర్తుపెట్టుకోవాలా? అంత దాకెందుకు? మీ ముత్తాత తండ్రి ఎవరో చెప్పండి నాకు. వీళ్ళు ఎందుకు కానీ, మీ తాత తండ్రి, ముత్తాత, ఆయన తండ్రి ఎవరో పేరు చెప్పండి.
చాలామందికి ముత్తాత పేరే తెలియదు. ముత్తాత తండ్రి పేరు. నువ్వు వాళ్ళ నుంచే పుట్టావు, నువ్వు వాళ్ళ వంశం, వాళ్ళ అంశ, వాళ్ళ రక్తమాంసాలు. నిన్ను కన్న వాళ్ళనే ఒక 3 తరాలు వెనక్కి వెళితే గుర్తుపెట్టుకొని నువ్వు ఎవరో పరిపాలన చేశాను గుర్తుపెట్టుకుంటావా? ఎవరో రికార్డులు సాధించారని గుర్తుపెట్టుకుంటావా? ఎవడో ఏదో చేశాను గుర్తుపెట్టుకుంటావా? ఈ లోకం గుర్తుపెట్టుకోదండి. నీ జ్ఞాపకాలు ఇక్కడ పదిలంగా ఉంటాయనుకొని ప్రయాసపడే ప్రతి మూర్ఖుడు తెలుసుకోవాలి. గొప్ప కదా ప్రజల మధ్య, అబ్బా నా ఫోటో అక్కడ ఉండాలి, నా ఫోటో వీళ్ళ సరసన ఉండాలి, నా ఫోటో హీరోయిన్ల సరసన ఉండాలి, నా ఫోటో క్రీడాకారుల సరసన ఉండాలి. గుర్తుండిపోవాలా ప్రజల మధ్య, నాయకుడిగా గుర్తుండాలి, డబ్బున్నవాడిగా గుర్తుండాలి. ఒకసారి యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీ హృదయాలను ఆయన ఎరుగుతాడు. మనుషుల ఎదుట మీరు ఎలా అనిపించుకుంటారట? నీతిమంతులని అనిపించుకోవాలని ప్రయత్నం. మన ప్రయత్నాలన్నీ మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవాలి ఎవ్వరు అనరండి, ఎవ్వరు అనరు. నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరు అనరు నిన్ను మంచని. మనుషుల మధ్య మంచివాళ్ళు అనిపించుకోవాలి, ఒక మంచి తండ్రి అనిపించుకోవాలి, ఒక మంచి కూతురు అనిపించుకోవాలి, ఒక మంచి భార్య అనిపించుకోవాలి, ఒక మంచి భర్త అనిపించుకోవాలి, ఒక మంచి అన్న అనిపించుకోవాలి. ఈరోజు లోకమంతా దీని వెనకే పరుగులు తీస్తుంది. అందుకే తర్వాత ఏమన్నా చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు గొప్పగా ఏదనుకుంటారో, ప్రజల మధ్య నిలిచిపోయే ఆ గొప్పతనం ఏదో నువ్వేదనుకుంటున్నావో, ఏది గొప్పదనుకుంటున్నావో అది దేవుడి దృష్టికి ఏంటి? అసహ్యం. ఏది నువ్వు గొప్పదనుకుంటావు అది అసహ్యం. ఒక ధనవంతుడిగా నిలిచిపోవాలనుకుంటున్నావు, అసహ్యం. ఒక గొప్ప నాయకుడిగా నిలిచిపోవాలనుకుంటున్నావు, దేవుడికి అసహ్యం. ఒక మంచి తండ్రిగా నిలిచిపోవాలనుకుంటున్నావు, దేవుడికి అసహ్యం. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం, అసహ్యం, అసహ్యం. ప్రియులరా, ఓకే, ఒక అందాల రాణిగా కిరీటం దక్కించుకుని రికార్డు కొట్టావు. ఒక మంచి క్రీడాకారుడిగా, క్రికెట్ దేవుడనో లేదంటే హాకీ దేవుడనో గొప్ప స్థానాన్ని సంపాదించావు. ఇవన్నీ నీకు ఏం ఉపయోగపడతాయి చెప్పండి? ఎలా ఉపయోగపడతాయి చెప్పండి? పరలోకం రావాలి అంటే ఇవేవి ఉపయోగపడవండి. యేసుక్రీస్తు 2వ రాకడలో ఇవేవి ఉపయోగపడవు. పరలోకం వెళ్ళాలంటే నీ జ్ఞాపకాలు పదిలపరచబడవలసింది ఎక్కడో తెలుసా? ఎక్కడ పదిలంగా ఉండాలో తెలుసా? కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను, ఏ సంచారాలు? ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా 4600 కిలోమీటర్ల నడిచా నా సంచారమా? నీ పాదయాత్ర సంచారాలు గుర్తుపెట్టుకోరు, జనం గుర్తుపెట్టుకోరు, దేవుడు అసలు గుర్తుపెట్టుకోడు. నా సంచారములు ఎవరి కోసం? నీ సంచారం, నీ ప్రయాణం అండి. సంచారం అంటే ప్రయాణం. నీ ప్రయాణాలు, నీ తిరుగుడు, నీ ప్రయాణం, నీ నడక ఎవరి కోసం? దేవుని వాక్యమును చేతబట్టి వీధి వీధికి సంచరించావా? సువార్త పత్రికలు చేతబట్టి ఊరికి సంచరించావా? బైబిల్ చేతబట్టి గ్రామ గ్రామానికి వెళ్ళావా? దేవుని కోసం నువ్వు ప్రయత్నం చేసిన లేదా ప్రయాణం చేసిన ఆ సంచారాలు ఏమైనా ఉంటే దావీదు అంటున్నాడు, నా సంచారములు నువ్వు లెక్కించున్నావు. నా కన్నీళ్ళు, దేవుని పనిలో నా కన్నీళ్ళు. నీ బుడ్డిలో ఒక బుడ్డి ఉందండి ఆయన దగ్గర. నీ ప్రతి కన్నీటి బొట్టు. ఏమండి, తల్లి బిడ్డను ప్రసవించేటప్పుడు కన్నీరు కారుస్తుందండి, ఆ బాధను భరించలేక. అలా కన్నీరు పెట్టించి పుట్టిన ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై ఆ తల్లిని చంపుతున్న కొడుకులు. తల్లి కన్నీరు కొడుకు గుర్తుందా? వాడిని పెంచడానికి, వాడిని పోషించడానికి, వాడిని చదివించడానికి, వాడిని కనడానికి పెట్టిన కన్నీటి బొట్లు వాడికి గుర్తులేవు. వాడిని పోషించడానికి తల్లిదండ్రులు కార్చిన కన్నీళ్ళు వాడికి గుర్తులేవు. వాడిని ప్రయోజకుడిని చేయడానికి తల్లిదండ్రులు కార్చిన కన్నీటి బొట్లు వాళ్ళకి గుర్తులేవు.
తల్లిదండ్రులను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు ఎంతమంది? అనాథాశ్రమాల్లో పడేసేవాళ్ళు ఎంతమంది? అడ్డంగా ఉన్నారని చంపేవాళ్ళు ఎంతమంది? నీ కన్నీటి బొట్లు నీ పిల్లలు పట్టించుకోరు. నీ కన్నీటి బొట్లు నీ భర్త గుర్తుపెట్టుకోడు. నీ కన్నీటి బొట్లు లోకం గుర్తుపెట్టుకోదు. కానీ లోకం కోసం నువ్వు ఏది చేసినా, ఏ కన్నీరు కార్చినా, ప్రజల కోసం కన్నీళ్ళు కార్చావా జగన్? వాళ్ళు గుర్తుపెట్టుకోరు. నీ కన్నీరు ఒకవేళ దేవుడి కోసం వస్తే అది చాలా విలువైంది. నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఏం చేస్తున్నాడట? బుడ్డిలో దాచుకుంటున్నాడు. ఆయన కొరకు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచుకున్నాడట. ఎందుకు అలా దాచుకుంటున్నాడు? అది నీ కవెల అంటే పుస్తకం. దేవుని కొరకు నువ్వు పడే ప్రయాసలో వచ్చే కన్నీళ్ళు ఏమంటే 24 hours ప్రయాణాలు. అర్ధరాత్రి వరకు నిద్ర పట్టదండి. ఒక్కోసారి విసుకొచ్చేస్తుంది ప్రాణం. కన్నీరే కార్చం, అదే ఎక్కువ ఒక్కోసారి. కానీ ఈ ప్రతి కష్టం ఎక్కడ కనపడుతుంది? దేవుని పుస్తకంలో కనబడుతుంది. ఎందుకు? మీరు చేసిన కార్యం, ఏ కార్యం? ఇంట్లో చేసిన పనుల గురించి మాట్లాడడం లేదు, నీ భర్తకు చేసిన పనుల గురించి మాట్లాడడం లేదు, ఊరి కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన పనుల గురించి మాట్లాడటం లేదు. దేవుని కొరకు చేసిన కార్యాలు, మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత. మీరు ఉపచారం ఎవరికి చేయాలి? పరిచారం ఎవరికి చేయాలి? పరిశుద్ధులకి. పరిశుద్ధులంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడరు. నీ పక్కనున్న వాళ్ళు ఎవరో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు. నీ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా? పరిశుద్ధులు, సంఘం. నువ్వేమో వాళ్ళలో తప్పులు చూస్తుంటావు. కానీ ప్రభు వాళ్ళను రక్తంతో కడుక్కున్నాడు. గనుక నీ పరిచర్య, నీ ఉపచారం ఎవరి కొరకు చేయాలి? దేవుని పిల్లల కొరకు, సంఘం కొరకు. ఎప్పుడైనా చేసావా? పరిచర్య చేసావా? ఉపచారం చేసావా? సత్కార్యాలు చేస్తున్నావా? ఇంకా చేయిస్తూనే ఉన్నావా? ఎందుకు చేస్తున్నావు చెప్పండి? ఎవరి కోసం చేయాలి? పక్కన వాళ్ళని చూసి దీనికి నేను ఎందుకు చేయాలి, వాడికి నేను ఎందుకు చేయాలి, ఈమెకి నేను ఎందుకు చేయాలి? వాళ్ళని బట్టి కాదు, వారు దేవుని పిల్లలు అని స్పృహ కలిగి దేవుని కోసం చెయ్యి. ఆయన నామాన్ని బట్టి. అదే అన్నాడు. ఏమండి, నేను ఎక్కడో మంగళగిరి, గుంటూరు జిల్లా, ఇక్కడ వరకు వచ్చి మీతో మాట్లాడుతున్నానంటే, మీరు నన్ను ప్రేమగా ఆహ్వానించి అన్నం పెడుతున్నారంటే ఏంటి దాని అర్థం? మీకు నాకు ఉన్న బంధం ఏంటి? ఆయన నామమున నేను వచ్చాను. ఈరోజు మీరు అంతా ఇక్కడ కూర్చున్నారంటే ఏంటి కారణం? ఆయన నామమును బట్టే కూర్చున్నారు. ఆయన నామమును బట్టే అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అని పిలుచుకున్నారు. ఆయన నామాన్ని బట్టే సంఘంగా కూడారు. ఆయన్నే చూడు, వీళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళు మంచోళ్ళు కదా నాకు అనకు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నీకేంటి బాధ? ఆయన పిల్లలు. కాకి పిల్ల కాకికి ముద్దు, అంతేగా. మనమంతా ఆయన పిల్లలం. ఆయన చూసుకుంటాడు. ఆయనకు అందరూ ముద్దే. గనుక ఆయన పిల్లలని ఆయన నామమును బట్టి నువ్వు ప్రేమ చూపుతున్నావా, కోపం చూపుతున్నావా? నాకండి దాస్ అంటే పడదండి. ఇంకెప్పుడు అతని పేరెత్తనండి. అతనున్న మీటింగ్ నేను రానండి అన్నాను అనుకోండి, నేను ఎవరిని చూస్తున్నాను? మనిషిని చూస్తున్నాను. కానీ ఆ దాస్ అనే వ్యక్తి దేవుని నామాన వచ్చినవాడు. నేను దేవుని కోసం ఆయన చెడ్డోడైనా నేను భరిస్తా, దేవుని కోసం నన్ను ఆయన తిట్టినా నేను భరిస్తా అని ప్రేమ చూపించటం మొదలుపెట్టాను అనుకోండి, అది సూపర్. అందుకేమంటున్నాడు? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత. ప్రేమ చూపించడం అంటే వాళ్ళకు ఉపచారం చెయ్యండి. ఏం చేయకుండా నాకు చాలా ప్రేమ ఉంటుందండి, నేను ఎవరిని ఏమన్నాండి, నాకు ప్రేమేనండి. ప్రేమ అయితే ఏం చేసావు చెప్పా? నేనేం చేయనండి. వాళ్ళ కష్టాల్లో ఏమైనా ఆదుకున్నావా? వాళ్ళ అవసరాల్లో ఏమైనా తోడ్పాటు ఇచ్చావా? వాళ్ళ పని నీ పనిగా ఎప్పుడైనా చేసావా? వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేసావా? సువార్త కార్యములు చేస్తూ ఒక ప్రక్క పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ, నువ్వు చూపే ప్రేమ అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయి, సువార్త కార్యక్రమాలు చేయి, పరిశుద్ధులకు పరిచర్య చేయి, అన్ని జనుల మధ్య కార్యక్రమాలు, దేవుని కార్యాలు చేయి.
ఇది దేవుడి మీద నువ్వు చూపే ప్రేమ. తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నాడంటే ఎవరు అన్యాయస్తులు? దేవుడు అన్యాయస్తుడు కాదన్నాడంటే ఎవరు అన్యాయస్తులు? ఖచ్చితంగా మనుషులు అన్యాయస్తులు. అంటే ప్రేమ చూపించవలసింది దేవుని నామమును బట్టి చూపవలసిన ప్రేమ ఇదిగో ఈ సువార్త కార్యక్రమంలో. మనుషులకు ప్రేమ చూపేవను, మనుషులకి ఏదో చేసావనుకో, లోకంలో ఏదో చేసావనుకో, వాళ్ళు గుర్తుపెట్టుకోరండి. ఆయన నామమును బట్టి నువ్వు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే నువ్వు చేసింది ఖచ్చితంగా మనుషులైతే మర్చిపోతారు, దేవుడైతే. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? నీ కష్టం, నీ బాధ, నీ శ్రమ, నీ పని కవిలలో రాసుకుంటున్నట్టు. కవిలలో నీ ప్రతి కన్నీటి బొట్టు దేవుని బుడ్డిలో కనబడుతుందట, దేవుని బుడ్డిలో. ఇప్పుడు చెప్పండి, మీ జ్ఞాపకాలు ఎక్కడ పదిలంగా ఉండాలి? ఎక్కడ పదిలంగా ఉంటాయి? విగ్రహాల రూపంలో మీ ఊర్లో పెడితేనా? చచ్చిపోయేంత వరకు పట్టించుకోడు తండ్రిని. చచ్చిపోగానే పెద్ద ఫ్లెక్సీ వేసి ఆ పక్కన 2 సింహాలు ఎందుకు అంటే కొడుకులు భలే చేశారా అనిపించుకోవడం. అది కూడా వాడి ఘనత, ప్రజల మధ్య ఘనత కోసం చేస్తాడు వాడు. చచ్చిపోయిన తర్వాత పెద్ద పెద్ద కార్యక్రమాలు, మంచి భోజనాలు, ఇదెందుకు? బతికున్నప్పుడు ముద్ద పెట్టరు. మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకోవడానికి ప్రయాసపడే ప్రతి మూర్ఖుడు తెలుసుకోవాలి, మీ జ్ఞాపకాలు మనుషులలో ఉండవు. ఎక్కడుంటాయి? ఎక్కడ పదిలపరచబడతాయి? అతిపెద్ద ఆల్బమ్ అండి దేవుడి దగ్గర ఉంది, అతిపెద్ద వీడియోస్ క్యాసెట్ దేవుడి దగ్గర ఉంది. మీరు చేసిన ఏది మర్చిపోడు ఆయన. ఆయన మర్చిపోవడానికి నరుడు కాడు, అన్యాయస్తుడు కాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడటండి. భక్తులైన వాళ్ళు తన గురించి మాట్లాడుకుంటుంటే, ఇద్దరు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి? ఈ పాఠం అయిపోయిన తర్వాత నిజంగా మనం చేసే తప్పండి, మనుషుల మధ్య గొప్పగా ఉండాలని ప్రయాసపడుతున్నాం, మనుషుల మధ్య ఏదో నిలిచిపోవాలని ప్రయాసపడుతున్నాం, పెళ్లి చేసి 10 మంది మాట్లాడుకోవాలనుకుంటున్నాం, ఇల్లు కట్టి 10 మంది మాట్లాడుకోవాలనుకుంటున్నాం, బంగారం కొని 10 మంది చెప్పుకోవాలనుకుంటున్నాం. కానీ దేవుని పని చేసి దేవుడు చెప్పుకోవాలి, దేవుడి దగ్గర ఉండిపోవాలి మనం అనుకోవట్లేదు. ఇక నుంచి మనం మారదాం. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని గ్రంథం ఎంత గొప్పది, దేవుని జ్ఞానం ఎంత గొప్పది. మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, మీరు అదృష్టవంతులు. దేవుడి చెవి యొగ్గుతాడు. దేవుడు వింటున్నప్పుడు మీరిద్దరు దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎంత బాగుంటుందండి. కానీ దేవుడు మీరేం మాట్లాడుకుంటున్నారని చెవి యొగ్గి విన్నప్పుడు మీ మధ్య లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అది అలాంటిది, ఇది ఎలాంటిది, వీడు ఎలాంటోడు, వాడు ఎలాంటోడు. అసహ్యించుకుంటాడు దేవుడు మనల్ని. ఏం చేస్తాడు? అసహ్యించుకుంటాడు. ఒకసారి అండి యేసుక్రీస్తు బేతనీలో ఉన్నాడండి. ఒక స్త్రీ అండి విలువైన అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి బుడ్డి పగలగొట్టి యేసుప్రభు తల నుంచి పాదాల వరకు కారిపోయేలాగా మొత్తం ఆ విలువైన అత్తరు పోసేసిందంటండి. ఎంత విలువది? చాలా ఖరీదు, చాలా ఖరీదు. పక్కన ఉన్న శిష్యులు, ఏంటి ఇంత వేస్ట్ చేసేసావు, ఆయనకు మంచి స్మెల్ రావాలంటే కొంచెం ఏదో దూదిలో ముంచేసి ఇలా రాయొచ్చు, దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయి, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చారు. యేసుప్రభు ఏమన్నాడు? మార్క్సు వార్త 14వ అధ్యాయం 8వ వచనం. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన. యేసుప్రభు భూస్థాపన అంటే సువార్త. యేసుప్రభు భూస్థాపన అంటే సువార్త. ఆయన భూస్థాపన జరగకపోతే సువార్త లేదు. ఆయన మరణ, సమాధి, పునరుత్థానాలను ఏమంటారు? సువార్త. ఆయన భూస్థాపితం కావాలి, ఆయన మరణించాలి, భూస్థాపన చేయబడాలి, తిరిగి లేవాలి. దాని కొరకు యేసు ప్రభువుని ప్రతిష్ఠించిందట ఆవిడ, ఆ విలువైన అచ్చ జటామాంసి అత్తరుతో. యేసుప్రభు దానికి ఏమన్నాడు చూడండి. నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. ఏమంటే నిజంగా ఈ పని చేసి, ఆమె ఈ పని చేసి
2000 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని వేలు? 2000 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె చేసిన గొప్ప కార్యం గురించి చెప్పుకుంటున్నా చెప్పుకోవట్లేదా? అదే లోకంలో ఎవరికైనా చేస్తే వాళ్ళు చెప్పుకుంటారు. 5 ఏళ్లలో మర్చిపోయి జగన్ ఓడించి ఇంటికి పంపించారు. ఎవరు? జనం. ఈ జనానికి ఎప్పుడు చేయకండి. జనం మధ్య పేరు ఉండాలని చేయకండి. జనంలో నిలిచిపోవాలని చేయకండి. మా జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని చేయకండి. మీ జ్ఞాపకాలు పదిలపరచబడేది ఒకే ఒక ఆయన దగ్గర. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని దగ్గర. ఆయన కొరకు చేయండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా పిల్లల మధ్య వాస్తవాలు చెప్పాను. మనుషులకు జ్ఞాపకంగా ఉండిపోవాలనో, మనుషుల మధ్య ఈ జ్ఞాపకాలు పదిలపరచబడాలనో ప్రయాసపడుతుంది లోకమంతా. కానీ భూమి మీద మీ నామమును బట్టి ఏ కార్యము చేసినా, ఏ సత్క్రియ చేసినా అది ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికిన భక్తుల పేర్లు మాకు ఇప్పటికీ వినబడుతున్నాయి మీ గ్రంథాన్ని బట్టి. జ్ఞాపకార్థ గ్రంథమైన మీ సన్నిధిలో రాయబడిన ఆ గ్రంథంలో మా పేరుంటేనే రెండవ రాకడలో ప్రభువుతో కలిసి మీ సన్నిధికి మేము వస్తాం. మనుషుల మధ్య పేరుండాలని ఆరాటపడితే, ప్రయాసపడితే అది వృధా అవుతుందని, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుంటుందని ఎన్నో రుజువులతో మా కళ్ళ ముందు ఈరోజు మీరు సాక్షాత్కరింపజేశారు. కేవలం వినుటకే పరిమితం కాక మీ చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం మా ప్రవర్తనను, బ్రతుకును మార్చుకొని మీ పనిలో, పరిశుద్ధుల పరిచర్యలో, ఉపచారములో మేము కృతకృత్యులమగునట్లుగా దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.